వచనంలో దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తుంది. సామెతల గ్రంథము 8:7 నా నోరు సత్యమైన మాటలు పడుకుని సరిపోతమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఈ వాక్యం ఉన్న ప్రభువు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మొదటిగా మన నోరు ఎలా ఉండాలంటే సత్యమైన మాటలు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నోరు ఎప్పుడు సత్యాన్ని పలికే నోరు వలె ఉండాలి. అంటే అసత్యానికి మనము చోటు ఇవ్వకూడదు, అసత్యకరమైన మాటలు మనము మాట్లాడకూడదు. మన నోరు సత్యమైన మాటలు మనము మాట్లాడాలి. నిజాయితీ పరులుగా మనము మాట్లాడే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం అక్కడ క్లుప్తముగా తెలియచేయబడుతుంది. ఎప్పుడైతే నీ నోరు సత్యమైన మాటలు మాట్లాడుతుందో దేవుని వాక్యానుసారముగా దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడి బిడ్డలుగా మన నోరు మొదటిగా ఎలా ఉండాలంటే సత్యమైన మాటలు మాట్లాడే నోరు వలె ఉండాలి, సత్యాన్ని పలికే నోరు వలె ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నోరు వలె మన నోరు ఉండాలని దేవుని వాక్యం క్లుప్తముగా తెలియచేయబడుతుందైతే సత్యానికి మనము చోటు ఇవ్వము, సత్యం అనే మాటలను మన నోటి నుంచి రానివ్వము. అబద్ధానికి ఎక్కువ మనము చోటిస్తుంటాము, ఎక్కువగా అబద్ధాలనే మనము మాట్లాడతాము. అబద్ధం ఆడటం ద్వారా దేవుని శాపాన్ని పొందుకున్న వారు బైబిల్ చదువుకున్న మంది వ్యక్తులు కనబడతారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు అబద్ధం ఆడుతూ వారు లేదంటే సత్యాన్ని కప్పి పెట్టేసుకొని, సత్యాన్ని దాచిపెట్టేసుకొని అబద్ధానికి చోటు ఇచ్చాడు, అసత్యానికి చోటు ఇవ్వడం ద్వారా, అబద్ధం ఆడుతూ ద్వారా వారి నోటి నుండి అసత్యకరమైన మాటలు పలుకుడం ద్వారా దేవుని శాపాన్ని పడుకున్న వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది కనబడుతున్నారు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఉపవాస కుడుకులు దైవజనులను దర్శించి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడాడు. కేవలము సంఘము ఆశీర్వాదం కొరకు, సంఘం అభివృద్ధి కొరకు దైవజనులు ఈ కూడుకుని ఏర్పాటు చేస్తారు. మన ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడాలని, ఏ విషయంలో మనం పడిపోయామో, ఏ విషయంలో జారిపోయామో మరలా ఉపవాస కూడుకుల ద్వారా నా బిడ్డలు పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తబడాలి, పడిపోయిన స్థితిలో నా బిడ్డలు ఆశీర్వదింపబడాలని దైవజనుడు దేవుని పాదాల దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయగల దేవుడు చక్కటి ఉపవాస కూడుకులు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు చక్కటి వాతావరణం దేవుడు మనకి అనుగ్రహించాడు. గత 2 వారాల ముందుకెళ్తే భయంకరమైన వర్షాలు జరిగినాయి. దేవుడు మిమ్మల్ని సంఘాన్ని ప్రేమించి దైవజనులు ప్రార్థన దేవుడు ఆలకించి చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఉండి నుంచి ఇక్కడికి వచ్చే లోపలికే మామూలు అనలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట అదే, మన నోరు ఎలా ఉండాలంటే మొదటగా ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే సత్యమైన మాటలు మాట్లాడే నోరు వలె ఉండాలి. దావీదు భక్తుడి కీర్తన సెలవిస్తున్న మాట ప్రతి విషయంలో కూడా మనం దేవుని సన్నిధిలో సత్యమైన మాటలు మాట్లాడే వ్యక్తులు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సామెతల గ్రంథంలో దేవుడు రాసి పెట్టించాడు, ఇదిగో నా నోరు సత్యమైన మాటలు పలుకునని దేవుని వాక్యం క్లుప్తంగా తెలియచేయవచ్చులారా. ప్రతి విషయంలో మన నోరు తెరిచి మనం మాట్లాడే మాట ఏమి ఉండాలంటే సత్యమైన మాట ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్యవర్తనులు ఆయన కిష్టులని దేవుని వాక్యం క్లుప్తంగా, అంటే సత్యము మాట్లాడేవారు, సత్యము పలికేవారు ఆయన కిష్టులుగా, ఇష్టురాలుగా పిలవబడతారని దేవుని వాక్యం క్లుప్తంగా తెలియచేస్తుంది. సామెతల గ్రంథము 12:22 ఆ మాట మనకు క్లుప్తంగా కనబడుతుంది. అబద్ధమాడి పెదవులు యెహోవాకు ఏయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అబద్ధమాడే పెదవులు యెహోవాకు ఏయములు. అంటే అటువంటి పెదవులు, అటువంటి మాట్లాడే మాటలు దేవుడు వినరు. అటువంటి వారు దేవుడు చూసి ఇష్టపడమని ఎవరిని ఇష్టపడతారంటే సత్యవర్తనులు ఆయన కిష్టులని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సత్యము మాట్లాడేవారు, సత్యము పలికేవారు ఎవరైతే నోరు తెరిచి ఎప్పుడు సత్యాన్ని పలుకుతారో, సత్యాన్ని మాట్లాడతారో అటువంటి వారు దేవుని దృష్టికి ఇష్టుడుగా, ఇష్టురాలుగా పిలువబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన బిడ్డలారా, ఈరోజు ప్రభు చెబుతున్న మాట అదే, నువ్వు దేవుని దృష్టికి ఇష్టుడుగా, ఇష్టురాలుగా పిలువబడాలంటే, దేవునికి ప్రేమైన దానిగా, ప్రేమైన వాడిగా నువ్వు పిలవబడాలంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ నోటు నుంచి సత్యమైన మాటలు రావాలి. సత్యమైన వర్తనులు, సత్యము మాట్లాడేవారు, సత్యము పలికేవారు, అసత్యానికి చోటు ఇవ్వకుండా, చెడుకు చోటు ఇవ్వకుండా, ఏ ఎకరమైన మాటలు మాట్లాడకుండా
ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో అటువంటి వారు దేవునికి ఇష్టలుగా పిలువబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టురాలుగా పిలువబడతారని దేవుని వాక్యం క్లుప్తముగా తెలియచేయబడుతుంది. పిల్లారా, నిన్ను బట్టి సంఘము ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, సంఘము ఆశీర్వదింపబడాలంటే నువ్వు మాట్లాడే మాటలు బట్టే సంఘం ఉన్నతమైన స్థితిలో దీవించబడతాది. నిన్ను బట్టి సంఘానికి మంచి పేరు వస్తుంది. ఫలానా సంఘ బిడ్డలు మాట్లాడేవారంటే వారు ఎప్పుడు సత్యమే మాట్లాడతారు. అసత్యమైనది మాట్లాడు. ఏకరమైన మాటలు వారి నోటి నుంచి రావు. అసహ్యకరమైన మాటలు ఎందుకంటే వారు ఆరాధించే దేవుడు సత్యవర్తనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు గణపరిచే దేవుడు, వారు కీర్తించే దేవుడు సత్యము మాట్లాడే దేవుడు, అసత్యము మాట్లాడే దేవుడు కాదు. ప్రతి విషయంలో సత్యానికి చోటిచ్చే దేవుడు. ప్రియులారా, నిజమేనండి, మన దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చంపేస్తానన్నా, కొడా దెబ్బలతో కొడతానన్నా, సిలువుకు ఎక్కిస్తానన్నా ఏ విషయంలో కూడా అబద్ధమైనది ఆయన మాట్లాడలేదు. అసత్యమైన మాటలు మాట్లాడలేదు. పొంతు పిలాతు అధికారం వేసును మొదలుకొని గొలుకోతా కొండ మీద సిలువ వేసే అంతవరకు కూడా ఆయన ఎంతగా హింసించినా, ఎంతగా బాధించినా, పొంతు పిలాతు అధికారి పిలాతు కూడా చెప్తున్నాడు, ఇదిగో ఇతడు ఏ నేరము చేయలేదు, ఆయన ఇతని మీద దోషం మోపుతున్నాడు. ఇతని నోటు నుంచి ఏ అసత్యమైన మాట రావట్లేదు. ఇతని నోటి నుంచి ఏ అబద్ధకరమైన ఏకరమైన మాటలు మాట్లాడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆ సమయంలో ఆయన శపించవచ్చు, ఆ సమయంలో ఆయన మీద దోషకరం మాట్లాడొచ్చు. కానీ ప్రతి విషయంలో కూడా నోరు మూచి మౌనంగా ఉండి సత్యానికి ఆయన చోటించాడు. ప్రతి విషయంలో సత్యం మాట్లాడుకుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా నీ నోరు బాగుండాలి. నీ నోరు ఏకరంగా ఉండకూడదు. నీ నోరు అసహ్యకరంగా మాట్లాడకూడదు. సత్యాన్ని మాట్లాడే నోరు వలె ఉండాలి. సత్యానికి చోటిచ్చే నోరు వలె ఉండాలి. మంచిని మాట్లాడే నోరు వలె ఉండాలి. మంచి మాటలకు మాట్లాడే వ్యక్తిగా నువ్వు మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లారా, దేవుడి మందిరానికి వచ్చి ప్రభువా ప్రభువాడి దేవుని సందులో ఎంత ప్రార్థించినా, ఎంత భక్తి చేసినా, ఎంత అలాగా దేవుని సందులో నువ్వు పాట పాడి స్థుతించినా, నీ నోరు బాగోపోతే, నీ నోరు ఏకరంగా ఉంటే, నీ నోరు అసత్యాన్ని మాట్లాడితే నువ్వు దేవుని దృష్టికి ప్రియుడుగా ప్రియురాలుగా ఎంత మాత్రము ఎంచబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో ఆ ప్రియుడుగా ప్రియురాలుగా లేదా ఇష్టుడుగా ఇష్టురాలుగా పిలవాలంటే అక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో అబద్ధమాడు పెదవులు ఏకరమైనవి, సత్యవర్తనులు ఆయన కిష్టులని దేవుని వాక్యము క్లుప్తముగా మాట్లాడుతుంది. ఎప్పుడైతే నోరు తెరిచి నువ్వు సత్యాన్ని పలుకుతావో, సత్యాన్ని మాట్లాడుతావో, దేవుడి దృష్టికి మంచివారుగా నువ్వు మాట్లాడతావు. ఈ దినాల్లో మనము సత్యం పలికితే, మంచి మాట్లాడితే ఎవరికి ఇష్టపరము. ఒకరి పక్షంగా మాట్లాడి సత్యం మాట్లాడమంటే అబద్ధమానికి చోటు ఇవ్వకుండా, అసత్యానికి చోటు ఇవ్వకుండా వారు పక్షముగా నిలబడి సత్యాన్ని పలికామంటే వారు మన మీద కోపం పెట్టుకుంటారు, మన మీద ద్వేషం పెట్టుకుంటారు. కానీ నువ్వు సత్యం మాట్లాడితేనే దాన్ని నువ్వు ఆరాధించే దేవుడు చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమున్న దేవుడు చూస్తున్నాడు. నా కుమారుడే, నా కుమార్తె ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆమె సత్యమే మాట్లాడుతుంది. ఆమె సత్యానికే చోటిస్తుంది. అబద్ధకరమైన మాటలు, ఏకరమైన మాటలు ఆమె నోటి నుంచి రావట్లేదు. ఎప్పుడు సత్యాన్ని పలుకుతుందని ఈ లోకములు అందరూ వెలివేసిన, లోకములు అందరిని చూసి అసహించుకున్న దేవాతి దేవుడు ఎప్పుడు నీ చూసి మెచ్చుకుంటాడండి. దేవునికి స్తోత్రం అయ్యా. చూసి నీ కుటుంబాన్ని నీకు తెలియకుండా అంచులంచులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. భూలోకంలో ఫలభరితముగా ఆశీర్వాదకరంగా దేవుడు నీ కుటుంబాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, నువ్వు అబద్ధాన్ని పలకకుండా, అసత్యాన్ని పలకకుండా, ఏకరమైన మాటలు నీ నోటికి రాకుండా సత్యాన్ని మాట్లాడుతూ ఎప్పుడైతే జీవించావో దేవుడు చూస్తున్నాడు. అంచెలంచెలుగా ఆస్వాదించి ఎవరైతే చూసించారో అవలే నిన్ను దేవుడు నామను గణపరిచిన దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము క్లుప్తముగా తెలియచేయబడుతుంది. మనము సత్యము మాట్లాడే వ్యక్తులు ఉండాలి, సత్యాన్ని పలికే వ్యక్తులు ఉండాలని దేవుని వాక్యం అక్కడ క్లుప్తముగా తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో మన నోటి నుంచి వచ్చే మాట సత్యమైన మాట ఉండాలి. అసహ్యకరమైన మాటలు, వారు దేవుని మందిరములో ప్రార్థన చేయగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. ప్రతి సంవత్సరం పండే కంటే ఆ సంవత్సరం దేవుడు బహుగా వారి పంటను దీవించాడు. దేవుడు వారి పంటను ఆశీర్వదించాడు.
దైవజనులు పేతురు గారు చెబుతున్నారు, మీకు ఉన్న దాంట్లో 10వ భాగము దేవుని సన్నిధి కంటే అపోస్తులు పాదాల చెంత పెట్టండి తీసుకురని చెప్పగానే వారు పొలము లాటరీ తగిలినట్టు 50,000 తగులుతుందంటే ₹1,00,000 లాటరీ తగిలినట్టు దేవుడు ఒకని మనం ఆశీర్వదింపబడ్డామంటే దేవుడు జయము. 4వ వచనం చదువుకుంటే ఆ మాట అక్కడ మనకు కనబడుతుంది. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదు, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినిచూనే పడి ప్రాణం విలువగా మిగిలిన వారందరికీ మిగుల భయం కలిగింది. వారందరికంట మిగుల భయం కలిగింది. ఎందుకు భయం కలిగిందంటే అబద్ధమాడుట ద్వారా, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోవడం ద్వారా. పేతురు గారు దైవజనులు చెబుతున్నారు, అననీయ ఎందుకు నువ్వు దేవుని పరిశుద్ధాత్మను మోసపరుచుతున్నావు? ఎందుకు నీ నోరు తెరిచి అసత్యాన్ని మాట్లాడుతున్నావు, అబద్ధానికి చోటెప్పుతున్నావు అని అననీయతో దైవజనుడు చెప్పిన. లేదు దైవజనుడా, ఎంత వెలకే మేము అమ్మాము, ఎంతో సొమ్మే మేము తెచ్చామని చెప్తున్నాం. లేదు ఇది అబద్ధం ఆడుతున్నాడు చెప్పాడు. అబద్ధం అని చెప్పినప్పుడు అక్కడికక్కడే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అది చూసిన విశ్వాసులందరికీ ఆ మీ హృదయంలో భయం పుట్టింది. ప్రియులారా, జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడి వాక్యము సెలవిస్తుంది, ఎప్పుడైతే అసత్యానికి చోటిచ్చావో, చిన్న అబద్ధమే కదా అనుకుంటున్నావు, ఆ చిన్న అబద్ధమే పెద్దది అవుతుంది రేపు. చిన్న అబద్ధమే కదా, ఎవరున్నారులే, ఎవరు ఆలకించారులే, నేను ఆవిడ అబద్ధం ఎవరికి తెలుస్తున్నాని అనుకుంటున్నావా? ఆ చిన్నదే పేరుకుపోయి పెద్దదైపోద్ది. తర్వాత శాపానికి నువ్వు గురవుతావు, నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు. అననీయ అక్కడ అబద్ధం ఆడుతూ వారా ప్రాణాన్ని విడిచిపెట్టాడు, తన పాడిని ఎత్తుకెళ్ళిపోయారని బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది. సప్రేల గారు ఏమి తెలియనట్లు, నాకేం తెలియనట్టు తీరుబాటుగా ఆమె కూడా ఇంటికాడ, మరి ఆడవాళ్ళు లేట్ అవుతుంది కదా, ఇంటికాడ రెడీ అవ్వాలంటే ముందు పురుషులు వచ్చేస్తారు, ఆడలు లేటుగా వస్తారు, ఆమె తీరుబాటుకు వస్తుంది. వీళ్ళిద్దరే అనుకున్నారు, ఇంకెవరికి ఏమీ తెలియదు. ఎంతలోకి అతన్ని తీసుకొని చనిపోయిన శవాన్ని పాడెత్తుకొని తీసుకుపోతే తీరుబాటు ఇవి కూడా దేవుడి ముందుడానికి వచ్చింది. దైవజనులు అడుగుతున్నాడు, ఆమెను ఆలోచించాలి, సంఘమంతా ఇంత ఇలాగ ఉంది, అందరిలో మౌనిగా అయిపోయి అనుకోకుండా వీరిద్దరు ఏమనుకో, తన భర్త ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళి ఆవిడకి ఇంతకే తెలియదు. వెళ్ళి దైవజనుల దగ్గరికి వెళ్ళింది, ఎంత పొలం మీదరా, ఎంతకే మేము మరలా ఆమె కూడా ఏం చేస్తుంది, అబద్ధం ఆడుతుంది. ఆమె కూడా అసత్యానికి చోటిచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏకమ కలిగి మాట. నిజమే, భార్య భర్తలు అనేవారు ఏ పని చేసినా ఏకం కలిగి చేయాలి, ఏకం కలిగి మాట్లాడాలి. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే ఇరువులు ఐక్యత కలిగి ఎప్పుడు జీవించాలి. వారు చేసిన పని మంచిదైతే అబద్ధానికి వారు చోటిచ్చాడు. వారు చేసే పని మంచిదో కాదో, అది చెడుదో కాదు, దేవుడు మెచ్చుకుంటాడా, ఆ పని దేవుడికి ఇష్టమైనదని అది తెలియకుండా వారు ఆ అసత్యానికి చోటిచ్చారు. మనం మాట్లాడే ప్రతి మాట, మీరు మాట్లాడే మాట ఇది దేవునికి ఉపయోగపడుతుందా, ఆ సమాజానికి మంచి పడుతుందా? మేము ఇద్దరం ఏకం చేసే పని అది దేవుని దృష్టికి మంచిదో కాదని ఆలోచించి మనము పని చేయాలండి. దేవునికి స్తోత్రం. పిల్లారా, దేవుడి వాక్యము సెలవిస్తుంది, నీ నోరు ఎలా ఉండాలంటే అసత్యానికి చోటు ఇవ్వకూడదు, అంటే అబద్ధమైన మాటలు మాట్లాడదు. అబద్ధం ఆడే ద్వారా అననీయ సఫీరాలు ఆత్మను మోసపరచడం ద్వారా, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా అసత్యమైన మాటలు పలుకుడం ద్వారా, అబద్ధకరమైన మాట వారి నోటి నుంచి వచ్చే ద్వారా వారు మరణానికి పాత్రులైపోయారు, లేదా శాపానికి వారు పాత్రులైపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ నోరు తెరిచి అసత్యానికి ఇప్పుడు వరకు చోటు ఇచ్చావేమో, అబద్ధకరమైన మాటలు మాట్లాడుతున్నావేమో, దైవజనుల దగ్గరికి వచ్చి అబద్ధమైన మాటలు పలుకుతున్నావేమో, ఎవరు వింటలేదు కదా, ఎవరు చూస్తలేదు కానీ నీ పొరుగు వారి గురించి అసత్యమైన మాటలు పలుకుతున్నావేమో. ఈ రోజు నా ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? నీ నోరు తెరిచి ఎప్పుడు సత్యాన్ని పలకాలి, సత్యమే మాట్లాడాలి. సత్యవర్తనులు దేవునికి ఇష్టలు, సత్యవర్తనులు అని మెచ్చుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సత్యము మాట్లాడేవారు దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థానంలో ఉంటారని దేవుని వాక్యం క్లుప్తముగా తెలియచేయబడుతుంది. పిల్లారా, దేవుని వాక్యం సెలవిద్దాం. అబద్ధమాడేవారు ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండంలో ఉంటారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో ఒక లిస్టు దేవుడు అంటున్నారు. ఆ లిస్ట్ లో కూడా ఎవరున్నారు అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను,
నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, ఆ అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏకరమైన మాటలు, అసహ్యకరమైన మాటలు, దుర్బోధకరమైన మాటలు, అబద్ధకరమైన నోటి నుంచి వస్తున్నాయేమో, అబద్ధమారే పెదవులు, అబద్ధమారే నాలుక, అబద్ధమారే నోటును దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడ ఉంటారంటే వారికి దేవుడు ఒక అగ్ని గంధకాన్ని రాచిపెట్టాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మంట, అక్కడ వేదన కలుగుతుంది. పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దానిని తప్పింపబడాలంటే, అగ్ని గుండము నుండి పాతాళ వశము కాకుండా పరలోక రాజ్యానికి నువ్వు చేర్చబడాలంటే, పరలోక రాజ్యానికి వారసురాలుగా నువ్వు ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ నోరు ఎలా ఉండాలంటే, మొదటగా ప్రభు చెబుతున్న మాట ఒకటి, సత్యమైన మాటలు మాట్లాడి నోరు వలె ఉండాలి. సత్యానికి చోటిచ్చే నోరు వలె ఉండాలి. అసత్యమైన మాటలు పలకకుండా, అసత్యమైన మాటలు చోటివ్వకుండా సత్యాన్ని మాట్లాడి నోరు వలె, నీ పెదాల వలె ఉండాలని దేవుని వాక్యం క్లుప్తంగా తెలియచేయబడుతుంది. పిల్లారా, జాగ్రత్తగా గమనిద్దాము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎవరితో మాట్లాడినా, నీ భర్తతో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, నీ పిల్లలతో కావచ్చు, సంఘంలో కావచ్చు, బయట వ్యక్తులతో ఎవరితో మాట్లాడినా మంచి మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రములు. ఎప్పుడైతే సత్యము మాట్లాడతావో నిన్ను బట్టి దేవుని నామము ఘనపరచబడతాది, నిన్ను బట్టి దేవుని నామము కీర్తించబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు భాగవతాలు లేదా దేవుడి విశ్వాసాలు భాగవతాలు బండారం అంతా ఎక్కడ బయటపడుతుందంటే, బయటికి వెళ్ళిన తర్వాత, మందిరాన్ని విడిచి బయటికి వెళ్ళి, నాకు నోరుంది కదా అని ఆమె మాట్లాడి నేను మాట్లాడలేనా, నాకు నోరుంది కదా, ఆమె కదా ఏకరమైన మాట్లాడాలి. ఆమె దేవుడి వాక్యం సెలవిస్తుంది, భూతకరమైన మాటలేని కానీ, సరస్వతులంటే భయంకరమైన మాటలని మీ నోటు ఉండకూడదని దేవుడి వాక్యము క్లుప్తముగా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ దేవుడు అక్కడ పలుకుతున్నాడు మాట, నీ నోటు నుంచి అటువంటి మాటలు రాకూడదు. ఆ కృతజ్ఞత ఉచితమే మీరు ఉచ్చరింపవలెను గాని భూతులైనను, ఆ పోకిరి మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీ నోటు నుంచి కృతజ్ఞత వచ్చులు మీరు ఉచ్చరింపాలంటే రావాలి. కృతజ్ఞతకరమైన మాటలంటే మంచి మాట్లాడు. బయట వ్యక్తి గురించి నువ్వు మాట్లాడినప్పుడు ఆ మంచి మాట అయి ఉండాలంటే, భూతకరమైన మాటలు బయటికి వెళితే ఏకరంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. దేవుడి మందిరానికి వచ్చి ప్రభువా ప్రభు అని ప్రార్థనలు ఎవరు ఉండరు అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఆమె బండారం అంతా తెలిసిపోద్ది. పిల్లారా, మనం అలా ఉండకూడదు. అలా ఉండదు ద్వారా దేవుని, నువ్వు వెళుతున్న దేవుని సంఘానికి, దేవుని నువ్వు ఆరాధించే దేవునికి అవమానం కలుగుతుంది. నీ ఒక్కదానితో సరిపోదలగా దేవుని సంఘానికి, విశ్వాసులకు, దేవుని ప్రియులైన వారందరూ కూడా నువ్వు మాట్లాడే మాటను బట్టి ఆమె మందిరికి వెళ్తాది కానీ, ఆమె భక్తి చేస్తుంది కానీ, ఆమె ప్రార్థన చేస్తారు కానీ, నోరు తెరిస్తే అసహ్యకరమైన మాటలు, నోరు తెరిస్తే అంతా ఏకరమే, అంతా భూతకరమైన మాటలే, సరస్వతుకరమైన మాటలే. మంచి మాట్లాడదని మనం అనిపించకూడదండి. మంచిని మాట్లాడే వ్యక్తి, సత్యాన్ని మాట్లాడే వ్యక్తుల వలె మనం ఉండాలి. సత్యానికి చోటిచ్చే వ్యక్తుల వలె మనం ఉండాలని దేవుని వాక్యం క్లుప్తంగా తెలియచేయబడుతుంది. ఒకవేళ అటువంటి మాటలు వస్తున్నాయేమో, కృతజ్ఞతాకరమైన మాటలు మనకి రావాలి, వారికి ఉపయోగపడే మాటలు తేవాలి. నువ్వు మాట్లాడితే వందనాలు చెప్పే మాటలు మనకి రావాలి. ఆమె మాట్లాడిందంటే, ఆమె పలికిందంటే అంతా అబద్ధమే, అంతా ఏకరమైన మాటలే, అంతా అక్రంగా ఆమె మాట్లాడుతుంది. ఎప్పుడు సత్యం మాట్లాడదు, ఎప్పుడు నిజాయితీపరుడుగా మాట్లాడు, నిజాయితీపరురాలుగా మాట్లాడని మనం అనిపించకూడదండి. మన నోరు దేవుని కొరకు ఎలా ఉపయోగించాలంటే, మొదటగా చెప్పాడు, నీ నోరు సత్యమైన మాటలు మాట్లాడే నోరు వలె ఉండాలని దేవుని వాక్యము క్లుప్తముగా తెలియచేయబడుతుందండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 43వ వచనంలో దేవుడు ఒక మాట అక్కడ సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 43వ వచనం, నా నోటు నుండి సత్యవాక్యము ఏ మాత్రం తీసివేయము. సరిపోతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు కీర్తన అక్కడ మాట్లాడుతున్నాడు,
దేవా, నా నోటు నుంచి సత్య వాక్యము లేదా సత్య మాటలు ఏ మాత్రము తీసివేయకు ప్రభువా. అనుక్షణము ప్రతి విషయంలో కూడా నేను సత్యమే మాట్లాడాలి, సత్యానికే చోటు ఇవ్వాలి. నా నోట నుంచి ఏ మాత్రము సత్య వాక్కును తీయొద్దు ప్రభువా, సత్యకరమైన మాటలు తీయొద్దు అని దావీదు భక్తుడు పలుకుతున్నాడు. నువ్వు అంటున్నావా? ఒకవేళ అబద్ధం ఆడుతున్నట్లయితే, అసత్యానికి చోటిచ్చినట్లయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, చెప్పు, దేవుని మాట్లాడు. ప్రభువా, నా నోటు నుంచి సత్యమైన వాక్కు లేదా సత్యమైన మాటలు ఏ మాత్రం తీసివేయదు ప్రభువా. అవి నా పెదాలు ఉండాలి దేవా, నా నాలుకకు ఉండాలి, నా నోటికి కావాలి ప్రభు అని దేవుని సందులో ప్రార్థించే దేవుని వాక్యం సెలవిస్తుంది. నోటిని నాలుకని భద్రపరుచుకున్న వాడు శ్రమ నుండి వాడి ప్రాణాన్ని వాడు కాపాడుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ నుండి వాడి ప్రాణాన్ని వాడు రక్షించుకుంటాడు. ఎప్పుడైతే ఈ నోటిని నాలుకని అంటే అదుపులో పెట్టుకొని భద్రపరుచుకుంటావో, అసత్యాన్ని మాట్లాడకుండా సత్యమైన వర్తమానం అంటే సత్యమైన మాటలు మాట్లాడుతూ సత్యమైన మాటలు పలుకుతూ నోటిని నాలుకను కాపాడుకుంటావు, శ్రమ నుండి నీ ప్రాణాన్ని నువ్వు కాపాడబడతావు, శ్రమ నుండి నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకుంటావని దేవుని వాక్యము క్లుప్తముగా తెలియచేయబడుతుంది. పిల్లారా, శ్రమ నుండి అంటే ఏయో తుఫాన్లు, అగ్నికందమైన శ్రమలు కాదండి. ఈ లోకంలో వస్తున్న శ్రమలను నువ్వు కష్టాల బాధలు తగ్గింపబడాలంటే నీ నోటిని నీవు అదుపులో పెట్టుకోవాలి, నీ నోటిని నీవు కాపాడుకోవాలి. ఆ నోటి మాటల ద్వారా నీవు నీ ప్రాణానికి అంటే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ జీవితాన్ని రక్షించుకుంటావు, నీ భక్తిని రక్షించుకుంటావు, నీ ప్రార్థనా జీవితాన్ని నీ నోటి మాటల ద్వారా నువ్వు కాపాడుకుంటావు. అంటే నీ నోరు ఎలాంటి ద్వారా సత్యమైన మాటలు మాట్లాడు ద్వారా నోటిని కాపాడుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ మాత్రము సత్యమైన మాటలు నా నోటి నుంచి తీయొద్దు ప్రభు అని దావీదు దేవునితో అంటున్నాడు. దేవా, ఏ మాత్రము ఒకవేళ పడిపోయేమో, ఒకవేళ అసత్యమైన మాటలు మాట్లాడుతున్నామేమో, ఒకవేళ ఏకరమైన మాటలు నా నోటి నుంచి వస్తున్నాయేమో, నీకు వ్యతిరేకరమైన మాటలు సత్యవర్తమైన మాటలు రావట్లేదేమో, ఏ మాత్రం తీసుకోవద్దు ప్రభా. ఏ మాత్రం నా నోటిని జారిపోకూడదు, ఏ మాత్రం సత్యాన్ని కప్పెట్టుకోకూడదు, అసత్యాన్ని అసత్యమైన మాటలు మాట్లాడకుండా సత్యాన్ని దాచిపెట్టుకోకుండా సత్యానికి చోటిచ్చేవారుగా నా నోటి నేను ఏ మాత్రం తీసుకోవద్దు ప్రభా అని దావీదు భక్తుడు అక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ప్రియారా, ప్రతి విషయంలో మనము జీవించే వ్యక్తి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. అదే అధ్యాయము 142 వచనం చూస్తే, అదే అధ్యాయం 142 119 అధ్యాయము, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మ సత్యము కేవలం సత్యం. అంటే దేవుని వాక్యము కేవలం సత్యము. ఆయన వాక్యానుబంధముగా జీవించే వ్యక్తి అయితే, ఆయన వాక్యానుసారముగా నడుస్తూ ఆయన భక్తిలో ఆయన ప్రార్థనలో జీవితంలో నీ బ్రతుకును నువ్వు గడుపుతూ ఉంటే దేవుని ధర్మశాస్త్రము సత్యమైనది. ఆ సత్యానికి అనుబంధంగా నీవు కూడా నడుస్తావు, దాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం అంటే దేవుని ధర్మశాస్త్రము సత్యమైనది. ఎప్పుడైతే సత్యాన్నే చెబుతుంది, అసత్యాన్ని మాట్లాడదు, అసత్యానికి చోటివ్వదు, దుర్బోధకరమైన మాటలకు ఏకరమైన మాటలకు దేవుని వాక్యము చోటవదు. అది ఎటువంటిదంటే సత్యాన్ని మాట్లాడేది, సత్యాన్ని పలికేది, కేవలము నీ వాక్యము సత్యము మాట్లాడదని చక్కటి మాట అక్కడ దేవుడు దాచిపెట్టి ఉంచాడండి. దేవునికి స్తోత్రం అండి. మరి ఆ వాక్యానికి అనుబంధంగా జీవిస్తున్నావా? సత్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావా? ప్రియమైన బిడ్డలారా, గమనించుకో. మధ్యాహ్న కోసం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో వస్తున్నాను బతించేది వెళ్ళిపోతున్నాం కాదు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ నోరు ఎలా ఉంది? సత్యాన్ని మాట్లాడే నోరు వలె ఉందా? సత్యకరమైన మాటలకు చోటిచ్చే నోరు వలె నోరు ఉందా? రోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడు. నిజమే ప్రభువా, ఇంతవరకు నా నోరు సత్యాన్ని మాట్లాడే నోరు లేదు. అసహ్యకరమైన మాటలు, ఏకరమైన మాటలు, భూతికరమైన మాటలు, 10 మందికి ఉపయోగపడే మాట నా నోటి నుంచి రాలేదు. ఇప్పుడు వరకు అబద్ధకరమైన మాటలు పలుకుతూ కాలబంధువుల్ని గడిపాను ప్రభువా. నా జీవితాన్ని అబద్ధం గడుపుతున్నాను. ఈరోజు దేవుడిని మాట్లాడమని నువ్వు పశ్చాత్తాపంతో దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ నోటి నుంచి సత్యమైన మాటలు దేవుడు రప్పిస్తాడు. ఆ మాట్లాడ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు ఫలభరితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా దేవుడు నీ కుటుంబాన్ని ఉంచుతాడు. రెండోదిగా మన నోరు